కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనము శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు మొక్కను తీసుకొచ్చి మనము నాటకూడదు. ఎందుకని అంటే మీరు నాటారో చూడండి, మీరు గనక ఇప్పుడు నేను చెప్పినది విని మీరు గనక నాటినట్టయితే ఆ నాటిన రోజున కాడి నుంచి మీ జీవితం ఎలా ఉంది అన్నది మీరు తెలుసుకున్నట్టయితే చాలా బాధలు పడాల్సి వస్తుందండి. మనకు తెలీదు, ఇంకా గణపతి మాయ అంటే మనకు తెలియదు కదండి. అలాగే మనకు తెలియదండి. ఎందుకు తెలీదు అని అంటే ఆ చెట్టు పడి మొలిచి అలాగా చాలా సంవత్సరాలు ఏళ్ళతోటి చాలా ఇదిగా తయారైనప్పుడు ఎప్పుడైతే ఉత్తరానికి వేరు అనేది వెళుతుందో ఆ ఉత్తరం వైపు వెళ్ళిన వేరు అది స్వామి రూపం కింద తయారవుతుంది. అప్పుడు దానిని తీసుకొస్తానికి కూడా ఏది శ్వేతార్క గణపతిని చెక్కుతారు. మనందరికీ తెలిసిన విషయమే. శ్వేతార్క గణపతిని ఎలా చెక్కుతారు? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు రోజు నాడు ఉపాసన చెప్పి